హలో అందరికీ, నా కుట్టి లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజైతే సండే స్పెషల్గా ఇంకా మా హస్బెండ్ జాయింట్లు అయితే కుట్టించారు. ఇంకా నేను దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంకా మసాలా అయితే నూరుతున్నమాట. ఇంకా మిక్సీ అయితే పెట్టేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకొక పక్క పాపకి రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎంత బిర్యానీ తిన్న పిల్లలకైతే అది పెట్టలేం కదండి. అందుకని చెప్పి ఇంకా పాపకైతే రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తాలింపు అయిపోయింది, రైస్ కూడా పెట్టేశాను. ఇంకా తను బిర్యానీలో పీసెస్ అయితే ఎక్కువగా తిందు, అందుకే మళ్ళీ స్పెషల్గా పీసెస్ అన్ని సపరేట్ అయితే చేసేసి అక్కడ చికెన్ అయితే కొంచెం నేను బాయిల్ అయితే చేసేసాను. ఇంకా మా హస్బెండ్ మండే కోసం అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చేశారు. ముందు రోజు తెచ్చేసుకుంటే మనకి మార్నింగ్ కష్టమైతే అనిపించదు కదండి. అందుకని చెప్పేసి ఇంకా మేము డే ముందే తెచ్చుకొని అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము. ఇంకా నేను కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా ఉంటే బాక్స్లో అయితే స్టోర్ చేస్తాను. కొన్ని డేస్ వరకు ఇది బాగానే ఉంటుంది. బయట కవర్లో పెట్టుకునేదానికంటే ఇలా ఈ బాక్స్లో స్టోర్ చేస్తే చాలా బాగుంది. జస్ట్ హెయిర్ ఫ్రెష్గా ఉండి ఆకు కూడా వాడిపోకుండా ఫ్రెష్గా ఉంది. ఇంకా బిర్యానీ కోసం అయితే నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను. ఒక పక్క టమాటాస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ అండ్ పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, విడిగింజలు అయితే అరేంజ్ చేసుకున్నాను. సింపుల్గా నా స్టైల్లో అయితే మీకు దమ్ బిర్యానీ చూపించేస్తా, లాస్ట్ వరకు చూసేయండి. సో ఇద్దరమే కాబట్టి ఆ 3 జాయింట్స్ ఎక్స్ట్రా 2 పీసెస్ అయితే వేసేసాను. ముందుగా గరం మసాలా, విడిగింజలు అండ్ పుదీనా, కొత్తిమీర అలాగే యాడ్ చేసుకున్నాను. అండ్ ఒకదాని తర్వాత ఒకటి టమాటాలు, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి అండ్ కారం, ఉప్పు అన్నీ కూడా వేసుకున్నాను. ఫైనల్గా అయితే పెరుగు కూడా వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మంచిగా నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు కూడా మనం వేసుకొని కొంచెం చెక్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన 1 అవర్ మనం టైం చూసుకొని మ్యారినేట్ అయితే చేసుకోవాలండి. ఒక 50 కొంతమందైతే వెంటనే చేసేస్తారు. పీస్ బాగా మెత్తగా ఉడకాలి అంటే మాత్రం 1 అవర్ అయితే మసాలా కూడా మంచిగా పీస్‌కి పడతది. సో అందుకని చెప్పి నేనైతే అలానే ప్లాన్ చేస్తానండి. ఎప్పుడు కూడా నేను అలాగే చేస్తాను. 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపైతే మనకి రైస్ కూడా హాఫ్ బాయిల్ అవ్వాలి కదా, నాకు ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా అయితే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. అండ్ లెమన్ అయితే పిండుకున్న లాస్ట్‌లో. ఇంకా అవన్నీ కూడా మంచిగా హ్యాండ్తో అయితే కలిపేశాను మ్యారినేట్ కోసం. ఇంక ఇది ఇలా అయితే పక్కన మనం ఒక 15 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. మనం హాఫ్ బాయిల్‌కి రైస్ అయితే వాటర్ పెట్టుకోవచ్చు. చూసారుగా, ఇదైతే నేను ఇంకా మూత అయితే పెట్టేసుకుంటాను, పక్కన పెట్టేస్తాను. మంచిగా కుదిరింది, టేస్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా 15 మినిట్స్ తర్వాత నేనైతే వాటర్ని అయితే ఇలా బాయిల్ చేస్తున్నానండి. ఇలా బాగా పొంగినప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి, దాల్చిన చెక్క అండ్ గరం మసాలా, విడిగింజలు మనమైతే వేసుకోవాలండి. ఫైనల్గా రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి అయితే రైస్ అంతా వేసేసుకోవాలి. ఫైనల్గా మూత అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇది ఒక 15 మినిట్స్ హై అండ్ 10 మినిట్స్ లోలో పెట్టుకున్నట్టయితే బిర్యానీ చాలా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో నేను ఇలా పెట్టుకున్న తర్వాత బిర్యానీ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.